ఒకవేళ మీకు అడ్రస్ లేకపోయినా మీరు పాకిస్తాన్ నుంచి వచ్చిన, రాజస్థాన్ నుంచి వచ్చిన, మహారాష్ట్ర నుంచి వచ్చిన, కర్ణాటక నుంచి వచ్చిన మిమ్మల్ని ఇక్కడ ఎవరు పంపగలిగిన వాళ్ళు ఎవరు మేము బతుకోవడమే జరగదు. ఒకవేళ మీకు అడ్రస్ లేకపోయినా మీరు పాకిస్తాన్ నుంచి వచ్చిన, రాజస్థాన్ నుంచి వచ్చిన, మహారాష్ట్ర నుంచి వచ్చిన, కర్ణాటక నుంచి వచ్చిన మిమ్మల్ని ఇక్కడ ఎవరు పంపగలిగిన వాళ్ళు ఎవరు మేము బతుకోవడమే జరగదు. పెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకుపూడి గాంధీ గారు ఆయన అడ్రస్ లేకపోయినా పాకిస్తాన్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి జనాలు వచ్చినా వాళ్ళకి మేము ఆశ్రయం కల్పిస్తాం, వాళ్ళని మేము ఇక్కడ ఉంచుకుంటాం. ఆయన బతుకున్నంత వరకు వాళ్ళని ఇక్కడి నుంచి ఎవరు కదపలేరు అని చెప్పి కొంతమందిని కూర్చోబెట్టి అతను మాట్లాడడం జరిగింది. నేను ఇక్కడ అడగాలనుకుంటుంది ఏంటంటే, ఇలాగా పాకిస్తాన్ నుంచి అడ్రస్లు లేకపోయినా తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాం అన్న ఎమ్మెల్యేని కనీసం వారు క్వశ్చన్ చేయరు, ఆయన మీద కేసులు పెట్టరు, ఆయన మీద యాక్షన్ తీసుకోరు. కానీ దేశభక్తి కింద అతను చేసింది తప్పు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పించండి, చెప్పించకపోతే మీ మీటింగ్ దగ్గరకు వచ్చి కూర్చుంటాం అన్న జనసేన నాయకులు మాత్రం ముందు లోపలేసేస్తారు. నేను అరకుపూడి గాంధీ గారిని అడుగుతున్నాను, మీరు వ్యాఖ్యలు చేసినప్పుడు దానికి క్షమాపణ చెప్పాలా లేదా? మీరు ఈ దేశంలో బతుకుతున్నారా, వేరే ఇంకేమైనా దేశంలో బతుకుతున్నారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచే చాలామంది ఆంధ్ర తెలంగాణ భేదంతో మాట్లాడుతున్నప్పుడు ఆంధ్ర వల్ల ప్రాబ్లం ఉందని మాట్లాడుతున్నారు. కానీ ఇలా పాకిస్తాన్ నుంచి జనాలు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాం, ఇక్కడ వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తామనే వాళ్ళు మాత్రం మీ ఎమ్మెల్యేలు, ఇంకా కొంతమంది అయితే పాకిస్తాన్ ప్రేమిస్తామని కూడా చెప్తారు. వాళ్ళు మీ పార్టీలోనే ప్రథమ పొజిషన్లో ఉంటారు. పనిచేయండి, మీరు అందరినీ తీసుకొచ్చి అడ్రస్లు ఏమీ లేకపోయినా పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకోండి. అక్కడ మాత్రం బార్డర్లో మన సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు మీకోసం, మీలాంటి ఎమ్మెల్యేలు, మీలాంటి నాయకుల కోసం. కొంచెం సిగ్గుండాలి నిజంగా. ఓట్ల కోసం దేశానికి ముప్పు తెచ్చిపెట్టడం ఏంటంటే కొంచెం కామన్ సెన్స్ ఉందా? ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వడం అనేది ఫస్ట్ ప్రప్రథమంగా తప్పు. నేనైతే అరకుపూడి గాంధీ గారు కంపల్సరీ వెంటనే ఎమ్మెల్యే పోస్ట్కి రిజైన్ చేసి ఆయన దేశ ప్రజలకి క్షమాపణ చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడినందుకు, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఇప్పుడు ఎవరికి తెలియదు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నాను.